కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న గత కాంగ్రెస్ పాలన వల్లే ప్రాజెక్టుల పునర్నిర్మాణం చేపట్టాల్సి వచ్చిందన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా వేములవాడ గుడి చెరువు సుందరీకరణకు భూమి పూజ చేసిన మంత్రి రాష్ట్రంలో గత 2 ఏళ్లలో దాదాపు 17,000 చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అయ్యా దిగ్విజయ్ సింగ్ గారు, ఈ పాపమంతా మీదే. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టులను తెలంగాణలో స్టార్ట్ చేసినాడు. ఈ రాష్ట్ర ఇన్ఛార్జిగా నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని నేను అడుగుతా ఉన్నా. దేవాదుల కడితే ఒక రిజర్వాయర్ లేదు, కల్వకుర్తి కడితే ఒక రిజర్వాయర్ లేదు, ఎక్కడ ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు. 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసిందా? ఇవాళ మీరు చేసిన తప్పులను, మీ పాపాలను సవరించడానికే ఇవాళ రీఇంజనీరింగ్ చేస్తే ఢిల్లీకి వెళ్ళి దిగ్విజయ్ సింగ్ వచ్చి మాట్లాడుతుంది. అయ్యా ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా చేసే పనిని చూసి, ఈ అభివృద్ధిని చూసి రోజుకొక్కరు ఖాళీ అవుతుంటే నీ ఇల్లు చక్కదిద్దలేక ఇలా నువ్వు మా మీద మాట్లాడుతూ ఉన్నావు. తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వల్లనే ఢిల్లీ కదిలింది, తెలంగాణ ఇచ్చిందని మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జయరాం రమేష్ చెప్పిండు.